మీకు జరిగిన చెడునంతటినీ ఇసుక మీద రాయండి, కానీ మీకు జరిగిన మంచినంతటినీ చలురాతి మీద రాయండి అనేది ఒక అరబ్ సామెత. మనల్ని అధఃపాతాళానికి నెట్టేసే అయిష్టతను, ప్రతీకార వాంఛల్ని వదిలిపెట్టి మనల్ని ఉన్నతుల్ని చేసే కృతజ్ఞతాభావాన్ని, సంతోషాన్ని ఎప్పటికప్పుడు వృద్ధి చేసుకోవాలి. తన ఖాళీ చేతుల్ని కనిపించేలా తనను సమాధి చేయమని కోరిన చక్రవర్తి గురించి మీకు తెలుసు కదా. ఇక్కడి నుంచి తీసుకెళ్లేది ఏమీ లేనప్పుడు మన దగ్గరున్న దాన్ని ఇప్పుడే ఇతరులతో కలిసి పంచుకోకూడదా? ఒక వ్యాపారి తాలూకు లగేజీని విమానాశ్రయంలో ప్రతిసారి ఒక పోర్టర్ మోసుకెళ్ళేవాడు. కానీ ఒకసారి పోర్టర్కు కూలి ఇవ్వడానికి వ్యాపారి జేబులో డబ్బు లేదు. అయినప్పటికీ ఆ పోర్టర్, కంగారు పడకండి, ప్రతిఫలం ఆశించకుండా ఒక స్నేహితునికి ఉపకారం చేయలేని పక్షంలో నేనిక్కడ పని చేయడం వృధా అంటూ వ్యాపారి లగేజీని మోసుకొచ్చాడు. కొన్ని నెలల తర్వాత ఒకానొక క్రిస్మస్ పర్వదినాన ఆ వ్యాపారి పోర్టర్ చిరునామా తెలుసుకుని అతని ఇంటికి వెళ్ళి తలుపు తట్టాడు. అప్పుడు ఒక చిన్నపిల్ల తలుపు తీయగానే వ్యాపారి, మెర్రీ క్రిస్మస్, దీన్ని మీ నాన్నకివ్వు అంటూ ఒక క్రిస్మస్ కార్డునిచ్చి వెళ్ళిపోయాడు. సంతకం లేని ఆ కార్డుతో పాటు $500 నోటు కూడా అందులో ఉన్నాయి. ఎవరైతే ఇస్తారో వారికి అది జ్ఞాపకం ఉండకూడదు, ఎవరైతే పుచ్చుకుంటారో వారు దాన్ని మర్చిపోకూడదని పవిత్ర గ్రంథాలు మనకు చెప్తున్నాయి. హృదయపూర్వకంగా సమర్పించుకునే వ్యక్తులు ఎన్నటికీ చెరగని గౌరవాన్ని పొందుతారు. పుచ్చుకునేవారు ఎక్కువగా భుజిస్తారు, దాతలు ఎక్కువగా నిద్రిస్తారు అనేది పాత సామెత.